అలా మీ ఆంధ్రజ్యోతి శేఖర్ మంచి తీసుకో 300 తీసుకో మంచి జగిత్యాల జిల్లా కలెక్టర్ శ్రీ సత్యప్రసాద్ ఐఏఎస్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతూ, జగిత్యాల జిల్లా అదనపు కలెక్టర్ శ్రీ రాజగౌడ్ గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అలాగే జగిత్యాల జిల్లా ఎస్సీ సంక్షేమ అధికారి శ్రీ రాజ్ కుమార్ గారు జ్యోతి ప్రజల కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. రమేష్ గారు ఎక్కడ మనం సుమారుగా రెట్రోఫిటెడ్ మోటరైజ్డ్ వెహికల్స్ అనేది సుమారుగా 66 డిస్ట్రిబ్యూషన్ చేయబోతా ఉన్నామండి. 75 లక్షలు విలువైనవి. బ్యాటరీ వీల్ చైర్స్ కూడా 13 లక్షలు విలువైనవి చేస్తున్నాం. మొబైల్ బిజినెస్ బ్యాటరీ ట్రైసైకిల్స్ 12 లక్షలు విలువైనవి 26 చేస్తా ఉన్నాం. హైబ్రిడ్ వీల్ చైర్స్ 3 చేస్తున్నాం, 2,27,000. ల్యాప్టాప్స్ 4, తర్వాత ట్యాబ్స్ 3, స్మార్ట్ ఫోన్స్ 3, వినికిడి యంత్రాలు 3 అనేది మనం డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉన్నాం. సో ఈ డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్కి వచ్చి తీసుకుంటున్న వికలాంగులందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఈరోజు ఈ పరికరాలు ఉపకరణాలు తీసుకోబోతున్న సందర్భంగా పొందుతున్న వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. చాలా సంతోషం. ఇప్పుడే వీరే గారు చెప్పడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో వారి సూచన మేరకు అదే దివ్యాంగుల శాఖకు సంక్షేమ శాఖ మంత్రివర్యులైన మన జిల్లాకి చెందిన ధర్మపురి శాసనసభ్యులు ఈనాటి మంత్రివర్యులు 33 జిల్లాలకు గాను జగిత్యాలలో ప్రారంభించినందుకు వారికి జిల్లా ముఖ్యంగా జగిత్యాల నియోజకవర్గ దివ్యాంగుల పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాము. చాలా సంతోషం. వారు ఎస్సీ వెల్ఫేర్ కావచ్చు, ఎస్టీ వెల్ఫేర్, వీటన్నిటికి కూడా మంత్రిగా ఉండడం అదృష్టంగా భావిస్తూ మరి దివ్యాంగులకు సంబంధించి ఇంకా ఎన్నో గొప్ప కార్యక్రమాలు జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయాలని వారిని ఈ సందర్భంగా కోరుతా ఉన్నారు. మరి అదేవిధంగా ఎస్టీ వెల్ఫేర్ మినిస్టర్గా ఉన్నారు సార్. ఎస్టీలకు సంబంధించి ఎస్సీలకు సంబంధించిన హాస్టల్ దగ్గరే ఉంటుంది. అది చాలా కొంత రిపేర్స్ అవసరం ఉన్నాయి. అంతకుముందు డ్రైనేజ్ వ్యవస్థ లేకుంటే రోడ్ సైడ్ మంచి డ్రైన్ కట్టినాం. కొన్ని ఇన్సైడ్ కొంత ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మొన్ననే తమను చూసారు, ఎస్సీ వాళ్ళు ఎలక్ట్రిక్ షాక్ అయ్యి చాలా బంద్ అయినప్పుడు రూమ్ అంతా కూడా డ్యామేజ్ అయిపోయింది. దయచేసి ఆ ఎస్టీ హాస్టల్, ఎస్సీ హాస్టల్ రెండింటికి కూడా మీరు ఎస్టిమేట్ చేయించి నేను కూడా చేయిస్తాను సార్. వాటిని నిరూపించాల్సిందిగా సగౌరవం మళ్ళీ ఈ సందర్భంలో నేను వినియోగించుకుంటున్నాను. ఇది చాలా ముఖ్యమైన పని. ఎందుకంటే జిల్లా కేంద్రంలో విశాలమైన ప్రాంగణం, అత్యంత విలువైన ధరలు క్యాంపులో ఏర్పాటు చేయబడ్డాయి. వాటన్నిటి కూడా రిపేర్స్ అవసరం ఉన్నాయి. ఈ మధ్య కాలంలో ఇది వచ్చిన
ఇంకా సరిపోతలేదు, ఆ రెండు కూడా చూడాల్సిందే కోరుతాం. మరొక ముఖ్యమైన విషయం, గిరిజనులకు సంబంధించి, గిరిజన ఆదివాసులకు సంబంధించి పోస్ట్ మెట్రిక్ హాస్టల్ టెండర్ అయిపోయి ఇక్కడ బసవేశ్వర స్టాచ్యూ ముందు మంచి విలువైన స్థలంలో రెవెన్యూ రికార్డ్స్ చూసుకొని అక్కడ బుక్ చేయడం జరిగింది. తర్వాత కొందరు కోర్టు కేసు వేసి నిలిపివేసారు. ఈ వేదిక ద్వారా నేను రాజకీయాలు మాట్లాడుకోదలుచుకోలేదు, కానీ గిరిజనులు మామూలుగానే అడవుల్లో ఉండేటోళ్ళు, ఆదివాసులు అడవుల్లో ఉంటారు. జగిత్యాల పట్టణంలో నడిబొడ్డున ఉండాలని చెప్పి ఇక్కడ మెడికల్ కాలేజ్ పక్కన తీసుకుంటే కొందరు కోర్టు కేసు వేసారు. సో అయినా కానీ ఆ కోర్టు కేసు అధికారులు చూసుకుంటూ మళ్ళీ దగ్గరనే డెవలప్ క్యాంప్ లో చూస్తూ ఇక్కడ బసవేశ్వర స్టాచ్యూ మన అధీనంలో ఉంటే కోర్టు కేసు వేసారు. మళ్ళీ వేరే ల్యాండ్ కూడా ఉంది, అయితే కోర్టు స్టే ఇచ్చారు. కలెక్టర్ గారు మళ్ళీ కూడా పక్కన కోర్టు ఇచ్చారు. సో ఇక్కడ ఒక దగ్గర టెండర్ కూడా అయిపోయింది. ప్రారంభించే విధంగా దయచేసి చర్యలు తీసుకోవాల్సిందిగా మీ పక్షాన్ని కూడా ఈ సందర్భంగా కోరుతాను. అదేవిధంగా ఎస్సీ స్టడీ సర్కిల్ మొన్ననే గౌరవ మంత్రివర్యులు రివ్యూ చేసి మళ్ళీ బ్యాచ్ స్టార్ట్ అయ్యే విధంగా చూసినారని చెప్పి అధికారులు చెప్పారు. నేను దళిత విద్యార్థులందరి పక్షాన మంత్రి గారు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ 11-10 ఉమ్మడి జిల్లాలు ఉంటే 11వ జగిత్యాలలో స్టార్ట్ చేసింది సార్. ఆ 11వ దానికి సొంత స్థలం ఉండే విధంగా కూడా బిల్డింగ్ కూడా అయ్యే విధంగా చూడాలని చెప్పి స్థలం ఐడెంటిఫై చేసిన కలెక్టర్ గారు మీరు కూడా ఆదేశించినట్టు తెలిసి మీ వారికి త్వరగా అయ్యే విధంగా చూడాలని కోరుతా ఉన్నా. దాంతో పాటుగా సార్ బీసీ పిల్లలకు కూడా రాష్ట్రంలో 10 ఉంటే 11వ స్టడీ సర్కిల్ అది కూడా జగిత్యాల స్టార్ట్ చేయించండి. అప్పుడు ప్లేస్ లేకపోతే నా సొంత భవనం ఖాళీ ఉంటే అక్కడ చేసినాం సార్. అప్పుడు వాళ్ళకి ఓన్లీ డేస్ కాలం ఇచ్చినాం. మీరు కూడా బీసీ వెల్ఫేర్ మంత్రి గారు కూడా మన జిల్లా మంత్రి కాబట్టి మీరు కూడా మన మాట్లాడండి. ఎందుకంటే మన జిల్లా కేంద్రంలో ఇవన్నీ వస్తే బ్రహ్మాండంగా అభివృద్ధి ఎంతో ఒక మంత్రిగా మీరు ఉన్నందుకు ఇవన్నీ కూడా ముందులైతే ఎంతో అభివృద్ధి ఎంతో మన జగిత్యాల ప్రాంత ప్రజలకు. ఎందుకంటే జగిత్యాల జిల్లా కేంద్రం ఒక మంచిగా రౌండ్ ఉన్నది. తమ ధర్మపురి చూసుకోవడానికి కూడా ఇక్కడ ధర్మాల మీద అది పెద్ద పిల్లలు ఉంటుంది. మిగతా అంతా కూడా మనకి యూ షేప్లో అద్భుతంగా వస్తుంది సార్. సో ఇక్కడ ఇవన్నీ ఏది చేసినా జిల్లాలో అన్ని వర్గాల వారికి 3 మండలాలు కావచ్చు, చొప్పదండి 2 మండలాలు కావచ్చు, కొట్టుకోబెట్టారు అందరూ కూడా ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఇంత గొప్పగా ఇంతకుముందు చెప్పారు. ఎన్నడూ లేని విధంగా 8,000 మంది దివ్యాంగులకు పరికరాలు ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం. మళ్ళీ అది జగిత్యాల నుంచే ప్రారంభం అవ్వడం అనేది చాలా సంతోషంగా ఉన్నది. ఇలాంటి కార్యక్రమాన్ని చేపట్టిన మన మంత్రి గారు నటు లక్ష్మణ్ కుమార్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ. దేవుడు చిన్న చూపు చూసి అనుకోకుండా దివ్యాంగుల పరంగా జన్మనిచ్చినటువంటి సోదరులు సోదరులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉండాలని ఏ ప్రభుత్వం ఆలోచన చేయనటువంటి గొప్ప ఆలోచన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పెద్ద రేవంత్ రెడ్డి గారు సుమారు 50 కోట్లతో ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి దివ్యాంగ పరికరాలు కొనుగోలు చేసి ప్రతి జిల్లాలో జిల్లా కలెక్టర్ గారి యొక్క నేతృత్వంలో కూడా ఆన్లైన్ అప్లికేషన్స్ తీసుకొని ఎవరైతే అర్హత ఉన్నారో ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా వారందరినీ సెలెక్ట్ చేసి మొదటి దఫగా ఈరోజు 134 మంది లబ్ధిదారులకు పరికరాలు అందజేసే కార్యక్రమంలో భాగంగా పెద్దలు స్థానిక శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ గారు, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా 33 జిల్లాలు, ఆ 33 జిల్లాల్లో భాగంగా మన హైదరాబాద్లో గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వం వారి చేతుల మీదుగా హైదరాబాద్ దివ్యాంగులకు సంబంధించినటువంటి బ్యాటరీ సైకిల్ కానీ, స్కూటీస్ కానీ, ఆటోస్ కానీ, ల్యాప్టాప్స్ కానీ, సెల్ ఫోన్స్ కానీ,
ఇవ్వడం జరిగింది. మరి దానిలో భాగంగా ఇది మా జగిత్యాల జిల్లా అంటే రాజకీయంగా ధర్మపురి ప్రజలు ఆశీర్వదించి జగిత్యాల జిల్లా ప్రాంతానికి ప్రాతినిధ్యం చేసే మంత్రిగా నా సొంత జిల్లాలో మరి నేను కానీ ఎమ్మెల్యే గారు కానీ కలెక్టర్ గారు కానీ మా చేతుల మీదుగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఇక్కడ అర్హత ఉన్న వారికి ఇవ్వాలని చెప్పేసి ఈరోజు కార్యక్రమాల్లో భాగంగా సుమారు 134 మందికి ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ పెట్టుకుంటే సుమారు 234 అప్లికేషన్స్ వచ్చినాయని చెప్పి సంబంధించిన జిల్లా అధికారి చెప్పడం జరుగుతుంది. దానికి ఏదైతే అర్హత అనేది ప్రభుత్వం అనుగుణంగా 2 కాళ్ళు లేని వారికి కానీ కండరాల క్షీణత వెన్నుపూసకు సంబంధించినటువంటి తీవ్రమైన ఇబ్బందులు పడుతున్న వారికి కానీ అదేవిధంగా ఇతర దివ్యాంగుల పరంగా అత్యంత ఎక్కువ ఇబ్బంది పడుతున్న వారి కుటుంబాలకు మొదటి దశలో మొదటి దఫగా 134 మంది సెలెక్ట్ చేస్తారు. ఇంకా 100 అప్లికేషన్స్ పెండింగ్ ఉన్నాయా? ఇంకా 200 అప్లికేషన్స్ పెండింగ్ ఉన్నాయి అంటున్నారు. ఆ శాఖ మంత్రిగా నేను జిల్లా కలెక్టర్ గారికి నేను ఈ సందర్భంగా వారికి చెప్తున్నా, వారిని కూడా మీరు స్క్రూటినీ చేయండి సార్. సాధ్యమైనంత వరకు స్పెషల్ కేసు కింద నా జిల్లాకు ఎంతైతే మిగిలిపోయిన అర్హత ఉంది కూడా అన్నాను, అర్హత ఉంది అప్లికేషన్ అంటున్నారు సార్, నాకు ఆర్డర్ రాలేదు సార్ అంటున్నారు. ఆ విధంగా అర్హత ఉండే వారు కూడా విధంగా అన్ని విధాల అర్హత ఉండి రాని వారు కూడా నేను ప్రత్యేకంగా స్పెషల్ పర్మిషన్ ఇచ్చి ఈ సంవత్సరానికి 50 కోట్లు ఇచ్చి నెక్స్ట్ సంవత్సరానికి కూడా 50 కోట్లు ముఖ్యమంత్రి గారు సిద్ధంగా ఉన్నాడు కాబట్టి అడ్వాన్స్ శాంక్షన్ తీసుకొని వారికి కూడా నేను నిబంధనలకు అనుగుణంగా జిల్లా కలెక్టర్ గారి యొక్క ఏదైతే సెలక్షన్ ఉంటుందో దాని ప్రకారం నేను ఆ యొక్క పరికరాలు వారికి అందిస్తానని చెప్పేసి దాని సందర్భంగా మనవి చేసుకుంటూ కూడా ఆ యొక్క పథకాన్ని అమలు చేస్తామనే విషయాన్ని మనవి చేసుకుంటూ మా మిత్రులందరూ కూడా మనవి చేసుకుంటున్నా. మా దివ్యాంగులకు సంబంధించినటువంటి ఎవరైతే కుటుంబాలకు సంబంధించిన అనేక అంశాలు కూడా ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది. మీరు ఎవరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఈరోజు అన్ని విధాలా ఒక మంచి కార్యక్రమం ఆలోచన చేసినప్పుడు ఈరోజు మా చేతుల మీద ఇక్కడ ఎమ్మెల్యే గారు ఉన్నారు, కలెక్టర్ గారు ఉన్నారు, కేంద్ర గారు ఉన్నారు. మా అందరి చేతుల మీదుగా గౌరవ ముఖ్యమంత్రి గారికి ఒకసారి వారి గొప్ప నిర్ణయం తీసుకుంటూ చెప్పడం ద్వారా ధన్యవాదాలు తెలియజేసుకొని కోరుకుంటూ మరి ఏదైతే అర్హత ఉన్న వాళ్ళు ఇక్కడ చాలామంది చాలా దూర ప్రాంతానికి వచ్చారు. ఒక 5కి ప్రత్యేకమైనటువంటి వారికి పరికరాలు అందజేసి మిగతానికి జిల్లాకు సంబంధించిన అధికారులు వారి సిబ్బంది వారికి మిగతా వాళ్ళకి ఇస్తారని విషయాన్ని కూడా మనం చేసుకుంటూ మరి మరొకసారి ఏదైతే ఈ బాల భరోసా పథకం కానీ ముఖ్యంగా ఓల్డ్ ఏజ్ సంబంధించినటువంటి ఎవరైతే రిటైర్మెంట్ అవుతారో రిటైర్మెంట్ అయిన తర్వాత కుటుంబ సభ్యుల పరంగా వాళ్ళ కాలక్షేపం లేకపోతే వాళ్ళకి ఓల్డ్ ఏజ్గా ఏదైతే డే కేర్ సెంటర్ ఏర్పాటు చేసి అన్ని విధాలు వాళ్ళు ఆదుకునే విధంగా ప్రభుత్వాన్ని డే కేర్ సెంటర్ ఏర్పాటు చేస్తుంది. మరి అదేవిధంగా ముఖ్యమంత్రి గారు మొన్న ఒక మీటింగ్లో ఒక మాట విన్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగస్తుల నుండి ఆ ప్రభుత్వ ఉద్యోగస్తుల తల్లిదండ్రులను పట్టించుకోకపోతే ఒక చట్టాన్ని తీసుకొస్తారు. ముఖ్యమంత్రి గారు చెప్పినారు ఆ చట్టం ఏంటంటే ఆ తల్లిదండ్రులకు మ్యాండేటరీగా ఆ తండ్రి ఆ తల్లి ఆ కొడుకు ఉద్యోగం ఉండి కూడా తల్లిదండ్రులను కూడా చూసుకోకపోతే ఆయన జీతంలోకి వెళ్ళి ఒక 5% 10% నేరుగా తల్లిదండ్రుల అకౌంట్లో జమ చేసిన చట్టాన్ని కూడా అతి త్వరలో తీసుకొస్తున్న విషయాన్ని కూడా నేను మనవి చేసుకుంటూ మరొకసారి మా కలెక్టర్ గారికి తక్కువ టైంలో చెప్పిన వెంటనే ఇంత గొప్ప కార్యక్రమాన్ని వారు ఆర్గనైజ్ చేసినటువంటి మా జిల్లా కలెక్టర్ గారు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.